నమస్కారం. ఆంధ్రప్రభ భక్తి ప్రేక్షకులకు స్వాగతం. నేను లక్ష్మి. జనన మరణ చక్రం నుంచి శాశ్వత విముక్తి లభించే క్షేత్రం వారణాసి. అందుకే కాశీని ముక్తి స్థలం అంటారు. గంగలో స్నానం చేస్తే పాపాలు నశిస్తాయని భక్తుల నమ్మకం. అయితే వరుణ, అసి అనే రెండు నదుల సంగమాల మధ్య ఉన్నందునే వారణాసి అనే పేరు వచ్చిందని చెబుతారు. పాళీ భాషలో వారణాసిగా రాసేవారు. అది బనారస్గా మారింది. పురాణ ఇతిహాసాల్లో వారణాసి నగరాన్ని అవిముక్తక, ఆనందకానన, మహాశ్మశాన, సురాధన, బ్రహ్మవర్త, సుదర్శన, రమ్య, కాశీ అనే ఎన్నో పేర్లతో ప్రస్తావించేవారు. కాగా 5000 సంవత్సరాల క్రితం శివుడు వారణాసి నగరాన్ని స్థాపించాడని పౌరాణిక గాథలు చెబుతున్నాయి. హిందువుల 7 మోక్షదాయక క్షేత్రాల్లో ఇదొకటి. వారణాసి ప్రత్యేకతలేంటో ఒకసారి చూద్దాం. సప్త మోక్షదాయక క్షేత్రాల్లో వారణాసి ఒకటి. 12 జ్యోతిర్లింగాల్లో శ్రేష్టమైంది. 14 భువన బాండాల్లో విశేషమైన స్థలం కాశీ. గొడుగులాంటి పంచక్రోశాల పరిధిలో ఏర్పడిన భూభాగమే కాశీ పట్టణం. వారణాసి బ్రహ్మదేవుని సృష్టి కాదు. సృష్టి ఆరంభంలో శివుడు నిర్మించిన ఆధ్యాత్మిక రాజధాని. స్వయంగా పరమేశ్వరుడు నివాసముండే పట్టణం. ప్రళయం వచ్చినా, ప్రపంచం మొత్తం నీట మునిగినా కాశీని ఎలాంటి ప్రళయం ముంచెత్తలేదు. ఎందుకంటే అప్పుడు కూడా పరమేశ్వరుడు తాను సృష్టించిన వారణాసిని త్రిశూలంపై పైకెత్తి కాపాడతాడని చెబుతారు. కాశీలో గంగానది స్నానం, బిందు మాధవుడి దర్శనం, డిండి వినాయకుడు, విశ్వనాథుడు, విశాలాక్షి, కాలభైరవ దర్శనం అత్యంత ముఖ్యం. ఎన్నో జన్మల పుణ్యం ఉంటే కాని క్షేత్ర పాలకుడు భైరవుడు జీవిని వారణాసిలోకి అడుగు పెట్టనియడు. ఇక్కడ మరణించిన వారికి పునర్జన్మ ఉంటదని హిందువుల విశ్వాసం. కాశీలో ప్రవేశించే ప్రతి జీవికి సంబంధించి పాప పుణ్యాలు చిత్రగుప్తుడి చిట్టా నుంచి మాయమై కాలభైరవుని వద్దకు చేరుతుంది. అందుకే కాలభైరవ దర్శనం తర్వాత వీపుపై కర్రతో కొట్టి నల్లని దారం కడతారు. ఇక వారణాసిలో మరణించిన ప్రతి జీవికి శివుడు దర్శనమిచ్చి వారి చెవిలో తారక మంత్రం పలికి మోక్షం ప్రసాదిస్తాడని పురాణాల్లో ఉంది. అందుకే చాలా మంది జీవిత చరమాంకాన్ని వారణాసిలో గడపాలి అనుకుంటారు. అయితే ఎవరి అస్థికలైతే గంగలో కలుపుతామో వారు వారణాసిలో జన్మించి విశ్వనాథుడి కరుణ కటాక్షాలకు పాత్రులవుతారట. లోకమంతా కరువు వచ్చినా గంగమ్మ మాత్రం కాశీ ఘాట్లను వదిలి దూరం జరగలేదట. అదంతా విశ్వనాథుడి మహిమే. ఇక వారణాసిలో ఎన్ని వింతలో. కాశీలో గ్రద్దలు ఎగరవు, గోవులు తల విదిల్చి పొడవు, బల్లులు అరుపులు వినిపించవు, శవాలు వాసన రావు. ఇక వారణాసిలో మరణించిన ప్రతి జీవి కుడి చెవి పైకి లేచి ఉంటుందట. ఇక వారణాసిలో విశ్వనాథుడి ఆలయం చుట్టూ ఎన్నో సందులుంటాయి. అవన్నీ వలయాల్లా, పద్మ వ్యూహంలా అనిపిస్తాయట. పూర్వం ఈ ప్రదేశంలో వనాలు ఉండేవట. విదేశీయుల దండయాత్ర నుంచి కాపాడుకునేందుకు ప్రజలంతా ఆలయం చుట్టూ పెద్ద పెద్ద బంగాళాలు కట్టి శత్రు సైనికులకు దారి లేకుండా చేశారని చెబుతారు. ఇక ఇక్కడ విశ్వేశ్వరుడికి భస్మలేపనంతో పూజ ప్రారంభిస్తారు. కాశీలోని పరాన్న భుక్తేశ్వరుణ్ణి దర్శించుకునే వారికి పరుల అన్నం తిన్న రుణం నుంచి విముక్తి లభిస్తుందట. కాశీలో పుణ్యం చేసినా, పాపం చేసినా అది 1,000,000 రెట్లు అధికంగా ఉంటుందని విశ్వసిస్తారు. ఇక మహేష్ బాబు, రాజమౌళి సినిమాకు ఈ పేరు ఎందుకు పెట్టారో తెలుసా? సృష్టి ఆరంభమైంది వారణాసిలోనే. అసలు బ్రహ్మదేవుడు సృష్టి ప్రారంభించిందే ఇక్కడ. ఇక సృష్టి మొత్తం అంతమైన, కలియుగాంతం వచ్చినా మిగిలేది ఆ నగరమే. అందుకే యుగాల చుట్టూ సాగే రాజమౌళి సినిమా మొదలైంది ఇక్కడ. శుభంకాడు పడేది కూడా వారణాసిలోనే. సర్వం శివమయం, అంతా శివుడే.